నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం ఏర్పరచుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యులగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగములు రహస్యములు సంగ్రహంగా గ్రహించాము. కార్తీక మహత్యమును కూడా వివరించి దాని ఫలితం తెలపవలసిందని కోరిరి. అంత సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధంగా నేనా కథను వినిపించెదను. ఈ కథ వినడం వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకించుడని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగుచేయనట్టిది, సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు ఆచరించబడేటి వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశుడు మందహాసమనరించి, దేవి, నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనకరాజునకు వివరింపబోచున్నాడు. చూడు మిథిలానగరం వైపు అని చూపించెను. అక్కడ మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి పాద్యాదులతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, ఓ మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేశము పవిత్రమైనది. తమరిటకు ఏల వచ్చితురో శిలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము తలపెట్టితిని. దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకుగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలం నుండి నాకొక సందేహం కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. ఏమనగా, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది. ఈ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసిందని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబో వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రమునే నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. కార్తీక వ్రత విధానం. ఓ మిథిలేశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేదం లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర సమార్చన, శివలింగార్చన ఆచరించుదురు. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరుని నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు
రానియ్యక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించే దినముల్లో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకుని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్ఘ్య ప్రదానము మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్ట పిండి మడిపంచ కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని, దేవాలయంలో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని, విష్ణాలయమందు గాని, లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలము దక్కును. కార్తీక పురాణ మొదటి అధ్యాయం సమాప్తం.